నమస్తే. ఈరోజు మరో వంటలోకి వచ్చేసామండి. అదేంటంటే యాక్చువల్ ఇది స్నాక్ ఐటమ్ అండి. ప్రోటీన్ చాలా పుష్కలంగా ఉండే స్నాక్ ఐటమ్ అండి. అదేంటంటే సోయా మంచూరియా అండి. సోయా చంక్స్తో మంచూరియా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. మనము సోయా చంక్స్తో మంచూరియా చేసుకుంటున్నామండి. సోయా చంక్స్ ఇట్లాగా వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటే ఇలా సాఫ్ట్గా అవుతాయండి. సాఫ్ట్గా అయ్యాక ఈ వాటర్ అంతా ఇలా గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇవన్నీను వాటరు పొయ్యి మీద పెట్టుకొని సోయా చంక్స్ వేసి ఒక 5 minutes పాటు వేడి నీళ్ళల్లో ఉన్నాయనుకోండి, ఇవి ఇలాగా సాఫ్ట్గా అయిపోతాయి. కాసేపు అయ్యాక ఆ వేడి నీళ్ళు వంపేసి చల్ల నీళ్ళు పోసుకొని చల్లగా అయ్యాక వాటర్ పిండుకోవాలండి. వేడి నీళ్ళల్లో చెయ్యి పెట్టి పిండుకోవద్దు, చెయ్యి కాలుతుంది. ఈ పని చేసేటప్పుడే మనము పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోవాలి, మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకని ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఉంచుకుంటే ఈ లోపల వేడవుతూ ఉంటుంది, ఇవన్నీ పిండుకునే లోపల. అన్నీ ఇలా చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది ఈ పొడి అండి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉన్నాయండి. యాక్చువల్గా సపరేట్గా వేసుకోవాలి. మొన్న ఏదో పని కోసం చేసుకున్నప్పుడు మిగిలిపోయింది, అందుకని నేను ఇది వాడుతున్నాను అన్నమాట. కొంచెం పసుపు, ఉప్పు అండి కొంచెం తక్కువ అవుతుంది, అందుకే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అన్నీ వేసేసుకొని అన్నిటికీ కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక కప్పులో ఒక 2 స్పూన్లు కార్న్ స్టార్చ్ తీసుకొని దీన్ని ఇలాగా లూజ్గా కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా లూజ్గా కలిపి పెట్టుకోవాలండి. ఇవి వేగే లోపల మనము జింజర్ గార్లిక్ రెడీ చేసి పెట్టుకుందామండి. నేను తురుముకుంటున్నాను, సో పేస్ట్ లాగే వస్తుందన్నమాట తురుముకుంటే. ఇది గార్లిక్ అండి. ఇప్పుడు జింజర్ తురుముకుందామండి. జింజర్ కూడా తురిమేసుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి. మంచూరియాలు వేగిపోయాయండి, ఇవి తీసేద్దాము. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి పక్కనున్న ప్యాన్లో వేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిపోయినవి కూడా అన్నీ అలాగే ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ వేగే లోపల ఆనియన్ కట్ చేసుకుందామండి. మనము పక్క పొయ్యి మీద పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని వేడయ్యాక ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకుందామండి. అలాగే ఈ గ్రీన్ చిల్లీస్ కూడానండి. ఈ ఆనియన్ కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇవి ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. పక్క పొయ్యి మీద ఇవి వేగిపోయాయండి. ఇవి తీసేసి సపరేట్గా ఇందాక వేసుకున్న దాంట్లో వేసేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి
నేను కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి రెడ్ చిల్లీ పేస్ట్. దీంట్లోకి ఈ స్క్వెజ్వాన్ సాస్ కూడా వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఇదేం కారం ఉండదండి, బట్ జస్ట్ ఏదో సమ్ ఫ్లేవర్ ఇస్తుందండి అంతే. ఇదేం కారం ఉండదు. వేసుకొని బాగా మిక్స్ చేసేయాలండి. చేసేసుకొని దీంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి, అండ్ సోయా సాస్ అండి, అండ్ వెనిగర్ అండి. అన్నీ ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి, మిక్స్ చేయాలి. ఇది ఇప్పుడు కాసేపు ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ పోసాం కదా, అవి సోయా చంక్స్ ఉడకపెట్టిన వాటర్ కొన్ని ఉంచుకొని అవి అయినా పోసుకోవచ్చండి ఇలాగా. అండ్ నీళ్లు మరుగుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి, కొంచెమే చూసేసుకోండి. ఎందుకంటే సోయా సాస్ వేసుకున్నాం కదా, సోయా సాస్ సాల్టీగా ఉంటుంది. మళ్ళీ మనము సోయా చంక్స్లో కూడా సాల్ట్ వేసాం కదా, అందుకని ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పౌడరు వేసి బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర అజినోమోటో ఉంటే అదైనా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. అజినోమోటో కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెము టమాటో కెచప్ అండి. ఈ ఉడుకుతున్న ఈ మిశ్రమంలోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ వేద్దామండి. కార్న్ స్టార్చ్ చేసి వెంటనే ఇలా కలిపేసుకోవాలండి. కార్న్ స్టార్చ్ చేశాక చిక్కబడిపోతుంది తొందరగాను. మనకి మరీ గట్టిగా అయిపోతే వాటర్ వేసి కలుపుకోవచ్చండి. ఇది నాకు బాగా గట్టిగా అయిపోయింది, నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న సోయా చంక్స్, డీప్ ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ అన్నీ వేసేసుకోవాలండి. వేసేసి బాగా కలిపేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఇలాగా ఉడకనిద్దామండి. ఆ వేడికి సోయా చంక్స్కి ఆ గ్రేవీ అంతా పట్టుకుంటుంది. అది ఇలా ఉడకపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ అండి, స్ప్రింగ్ ఆనియన్ పైన చల్లుకోవాలి. అంతే, సోయా మంచూరియా రెడీ అండి. ఇది స్నాక్ లాగా తినచ్చు, చపాతీలోకి నంచుకొని తినచ్చు, చాలా బాగుంటుందండి. కొంచెం పని, బట్ చాలా రుచిగా ఉంటుంది. మరి రెడీనా మీరు కూడా చేసుకోవడానికి? ఎందుకు ఇంకా ఆలస్యం, చేసేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్.